సరిహద్దుల్లో ఆ మధ్యన గాల్వన్ లోయ గొడవ తర్వాత ముందుకొచ్చినటువంటి చైనా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని జైశంకర్ అధికారికంగా పార్లమెంటు వేదికగా చెప్పుకొచ్చారు. చైనాతో సరిహద్దు వివాదానికి న్యాయమైన పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం భారత్ కట్టుబడి ఉందని ఆయన తేల్చి చెప్తూ తూర్పు లడాఖ్లో సరిహద్దులకు అత్యంత సమీపంలో మోహరించిన ఇరు దేశాల సైన్యాల ఉపసంహరణ, ఘర్షణాత్మక ప్రాంతాలైనటువంటి డెస్పాంగ్, డెమ్సోకులతో సహా దశల వారీగా సంపూర్ణంగా పూర్తయిందని ప్రకటించారు. చైనాతో సంబంధాల మీద ఆయన కీలకమైన ప్రకటన చేశారు. అక్టోబర్ 21 చైనాతో జరిగిన ఒప్పందం వివరాలను సంబంధించారు. భారత్ చైనా వాస్తవాధీన రేఖను విధిగా గౌరవించాలి, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు ఎవరూ ప్రయత్నించకూడదు, సరిహద్దు నిర్వహణ ఒడంబడికలకు లోబడి ఉండాలి. ఈ 3 అంశాలపైనే చైనాతో సంబంధాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. సరిహద్దుల ఉద్రిక్తతల నిర్వహణ మీదనే చర్చిస్తామని ప్రకటించారు. మరోవైపు కొంతమంది లేదు ఇంతకుముందు ఆక్రమించుకున్నారంట కదా అని చెప్పి కొన్ని ప్లేసెస్ అనౌన్స్ చేస్తే 1962లో జరిగిన యుద్ధంలో చైనా ఆక్సాయ్ చిన్లోని 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది అని జైశంకర్ గుర్తు చేస్తూ అది ఇప్పటికీ వివాదాస్పదంగానే మిగిలింది. దీంతోపాటు పాకిస్తాన్ 1948 నుంచి ఆక్రమించుకున్న 5,180 కిలోమీటర్ల భూభాగాన్ని 1963లో చైనాకి దారాదత్తం చేసింది. ఇవి అసలు విషయం, వాటిట్లోనే వివాదాలు తప్పించి మరేం లేదని తేల్చి చెప్పారు.